హీరో హీరోయిన్లు అనే కాదు, కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఒక్క సినిమాతోనే ఫేమ్ సంపాదించుకున్న వారున్నారు. అలాంటి వారిలో లక్ష్మణ్ మీసాల ఒకరు. RX-100 సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన లక్ష్మణ్ మీసాల ఒక్కసారిగా మంచి నటుడిగా లైమ్ లైట్లోకి వచ్చాడు. అలా కొన్ని మంచి పాత్రలు తనను వెతుక్కుంటూ వచ్చాయి. సినిమాల్లో జానపద గేయాలతో తనదైన యాసతో ప్రేక్షకులను అలరించాడు. తనను నటుడిగా పరిచయం చేసిన అజయ్ భూపతితోనే మంగళవారం సినిమా చేసి మరొక సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే యాక్టర్ అవ్వకముందే లక్ష్మణ్ మీసాల లైఫ్ ఎలా ఉండేదని తాజాగా బయటపెట్టాడు. యాక్టర్ అవ్వకముందు హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూలీ పని కూడా చేశానని బయటపెట్టాడు లక్ష్మణ్ మీసాల. ఫిల్మ్ నగర్ క్లబ్లో కొత్త బిల్డింగ్ కడుతున్న సమయంలో తాను కూడా ఒక కూలీగా పనిచేశానని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో చేతులకు వేళ్లకు గాయాలు కూడా అయ్యాయని అన్నాడు. చిరంజీవి ఇంటికి కూలీ పని చేశాను. అల్లు అరవింద్ 2 ఏళ్లకు కూలీగా వెళ్లాను. ఎన్టీఆర్ హీరోగా నటించిన అశోక్ సినిమా సెట్ వేయటానికి కూడా వెళ్లాను. ఆర్ట్ డైరెక్టర్లు కూడా మాలాంటి కూలీ వాళ్లను పనిలో పెట్టుకునేవారు. అప్పుడు ఎన్టీఆర్ను చూసిన ఆనందంలో ఊరికి వెళ్లిన తర్వాత ఆయన సినిమాలోని పాట పాడేశాను అంటూ కూలీ పనిలో ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు లక్ష్మణ్ మీసాల. అప్పటికి సినిమాల గురించి ఏమీ తెలియదు, కానీ సినిమాలు చూడటం చాలా ఇష్టం. చిరంజీవి ఇల్లు కట్టేటప్పుడు ఆయన్ని చూడలేదు. ఎన్నికల సమయంలో బయట జనాలతో కలిసి నేను వెళ్లాను. అప్పటికి ఆయన పార్టీ స్థాపించారు. ప్రచారాలు జరుగుతున్నాయి. నేను చూసే సమయానికి ఆయన లిఫ్ట్లో వెళ్ళిపోయారు. బయటికి వచ్చి చూస్తే బాలకృష్ణ వచ్చారు. ఆయన రాగానే హడావిడి అంతా సైలెంట్ అయిపోయింది. ఆయన కారు దిగి వెళుతూ ఉంటే అలా చూస్తూ ఉన్నాను అని తన చిన్న చిన్న సంతోషాల గురించి గుర్తు చేసుకున్నాడు లక్ష్మణ్ మీసాల. ఆ తర్వాత తను యాక్టింగ్ కోర్సులో జాయిన్ అవ్వటం గురించి చెప్పుకొచ్చాడు. యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఫీజు కట్టాలని, సైకిల్ మీద వచ్చిన తను ఫీజు కడతానని అక్కడెవరూ నమ్మలేదని చెప్పుకొచ్చాడు లక్ష్మణ్ మీసాల. కూలీ పని చేస్తున్నాను కాబట్టి సైకిల్లో వచ్చానని, బ్రతకటం కోసం ఏదో ఒక పని చేయాలి కదా అన్నాడట లక్ష్మణ్. దీక్షిత్ అనే వ్యక్తి తనను ట్రైన్ చేశాడని, ఇప్పటికే తనను మరిచిపోలేనని, ఆయన చనిపోయినా ఆయన నేర్పించిన పాఠాలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపాడు. నాటకాలు చేయటం తనకు ఇంట్రెస్ట్ లేకపోయినా దీక్షిత్ వల్లే నాటకాల్లో నటించానని గుర్తు చేసుకున్నారు. అలా నాటకాల నుండి ఇప్పుడు వెండితెరపై మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదిగాడు లక్ష్మణ్ మీసాల.